అదేవిధంగా ఇంత చక్కటి వేదికని ఇక్కడ ఏర్పాటు చేసిన కబడ్డీ పెద్దలు, తెర వెనక కొంతమంది, తెర ముందు కొంతమంది, అందరూ కలిసి ఇంత గొప్ప వేదికని ఒక మంచి ఎజెండాతో తయారు చేసిన ఈ వేదికని మనోళ్ళు కూడా కొంచెం సామరస్యంగా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అవుట్ఫ్లో, కొంతమంది ఇన్ఫ్లో పోతే గేట్ల కాడ కొంతమంది, బయట కొంతమంది, కుర్చీలలో కొంతమంది, ఇలాంటి మన ఏమంటారంటే ఐక్యత లేని, అంటే ఏమంటారు, కలవడానికి అందరం కలుస్తున్నాం కానీ ఇది పరిచయ కార్యక్రమం చేసుకొని పెద్దలు కూర్చోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. సరే, నా విషయానికి వస్తున్నానా, మొన్న ఇది అడగ కమిటీ వచ్చి వివిధ మండలాల కమిటీ ఎన్నికలు, అంటే మండల కమిటీ ఎన్నికలు చేస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చిండ్రు. ఎవరు? ఈ భూలోకరావు, కర్తయ్య, మధు. వీళ్ళు వచ్చిన వాళ్ళు యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఏంటిది, అక్కడికి వచ్చిన జనాలలో ఒక అధ్యక్షుడిని, కార్యదర్శిని ఎన్నుకోవాలంటే ఆ మండలం నుంచి రావాల్సిన వాళ్ళ అర్హత ఏందనేది ముందస్తుగా ఎవడు ఏ పేపర్ ప్రకటన ఇవ్వలేదు ఒకటి. సరే, అక్కడికి వచ్చినాక హుజూర్నగర్లో జరిగింది చూసినాం, దానికంటే ముందు వివిధ మండలాలలో జరిగింది చూసి మేము ఎదుర్కొన్నాం. ఆడ అవసరమైతే రాళ్ళు తీసుకొని కొడతామన్నాం, బెదిరించినాం, వెళ్ళిపోయి రాయాల. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదే ఇనుగురు వెంకటరమణ అన్న, తిప్పిరిశెట్టి శ్రీనివాస్ అన్న, వేముల శ్రీను బాబాయ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద క్రీడాకారులు అక్కడికి వచ్చి ఉంటే కనీసం సీనియర్ అన్న మర్యాద వాళ్ళకి లేకుండా బాతు బచ్చాగాలని, చిన్న పోరగాలని అధ్యక్షుడు, కార్యదర్శిలో పెట్టే విధంగా వాడేం కార్లో పెట్రోల్ బంక్లో కూర్చుంటాడు నరసింహరావు గారు, అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళని రిమోట్ చేయటం. వచ్చిన ఆడ కమిటీ దద్దమ్మలు చౌట బొమ్మలయ్యి ఆడ ఫోన్ కాల్ ఆపరేటింగ్లో ఇక్కడ మా మండలంకి వచ్చేసరికి ఒక అర్హత ఉంటే, హుజూర్నగర్ పోయేసరికి ఇంకొక అర్హత, చింతలపాలెం పోయేసరికి ఇంకొక అర్హత. జనాన్ని తీసుకురావాలి, చేతులు లేపాలి అంటే రెండు మూడు లారీలకు వస్తారు మా దగ్గర. ఎవరు? ప్యూర్ కబడ్డీ వాళ్ళే. ఎవరు మందుకు వచ్చిన వాళ్ళు, డబ్బులకు వచ్చిన వాళ్ళు రారు. కబడ్డీ వాళ్ళే చిలుకూరు మండలం నుంచి ఖచ్చితంగా వస్తారు. ఒట్టికూటి నాగన్న లేడా, మా రమిడాల ఆనందరావు బాబాయ్ లేడా, చారి గారు లేరా, ఎంతమంది కబడ్డీ క్రీడాకారులు ఇవాళ బ్యాతల్లో కబడ్డీగా పెడితే అక్కడ ఆడి గెలిచిన డబ్బులతో డిగ్రీలు పాస్ అయిన క్రీడాకారులు ఇవాళ ఉన్నారు. అట్లాంటి టోర్నమెంట్లో ఆగమాగం అయిపోతున్నాయి. ఇంకొకటి, వాడేసిన రిఫరీ బోర్డు అయిపోయింది. కొంతమంది ఏం పేర్లు, ఒక 6 పోల్స్ రాస్తే ఆయనూరు నుంచి టీం వస్తే వీక్ పోల్ రాయడం, రాని పెద్ద టీంని అందులో రాయడం, ఈ వచ్చే టీంని కొట్టేయడం, వాళ్ళు లీగ్ అయ్యేటట్టు చేయడం. ఊరోడు ఏం కోరుకుంటాడు? జాతర